హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. మరొక చాలా ఇంపార్టెంట్ వీడియోకి మీకు స్వాగతం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే హిందీ నేర్చుకోవాలనుకునే వారికి మీరు ప్రతిరోజు చేసే పనుల్ని చక్కగా చెప్పడం రావాలన్నమాట. అంటే మనం ప్రతిరోజు చేసే పనులు అలవాటుగా చేసే పనులు చెప్పడం రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను అడిగారు అనుకోండి, మీరు ఏం చేస్తారని అడిగారు అనుకోండి, అడిగితే నేను చెప్తాను ఏమనంటే నేను 5 ఎవ్రీడే 5 గంటలు లేస్తాను. ఓకే, బ్రష్ చేస్తాను. ఓకే, వాటర్ త్రాగుతాను. దాని తర్వాత 5:30కి క్లాస్ తీసుకుంటాను. సో ఇలా నా దినచర్య, నా డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చెప్పుకుంటూ వెళ్తాను. ఇలా మీరు హిందీలో మీరు ప్రతిరోజు చేసే పనులను చెప్పాలనుకున్నప్పుడు మనకి టెన్సెస్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇంగ్లీష్ లో అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాం, హిందీలో అయితే సామాన్య వర్తమానకాలు అంటాం అనమాట. ఈ సామాన్య వర్తమానకాల్లో ఎలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి అనేది తెలియాలి. అది ఈ రోజు తెలుసుకోబోతున్నాం మనం. సో మీరు చక్కగా ఎవరితో అయినా కూడా మాట్లాడేటప్పుడు మీరు ప్రతిరోజు చేసే పనులు, అలవాటుగా చేసే పనులు. నేను టీ త్రాగుతాను, ఇది ఒక అలవాటు. నేను టీ త్రాగను, అంటే టీ త్రాగే అలవాటు నాకు లేదు. ఓకే, నేను ఖాళీ సమయాల్లో చెస్ ఆడతాను, క్రికెట్ ఆడతాను, నిద్రపోతాను, టీవీ చూస్తాను. ఇలా మనకు అలవాటుగా లేదా ప్రతిరోజు చేసే పనులన్నింటినీ కూడా హిందీలో మీరు ఇప్పటి నుంచి ఈ వీడియో తర్వాత చెప్పడానికి సిద్ధమైపోతున్నారు అనమాట, రెడీ అయిపోతున్నారు అనమాట. మరి స్టార్ట్ చేద్దామా? సో మీకు ఈ స్ట్రక్చర్స్ అన్ని తెలియాలనుకున్నప్పుడు మీరు మన స్పోకెన్ హిందీ బుక్ లో పేజ్ నెంబర్ 43 ఓపెన్ చేసినట్టయితే మీకు అక్కడ ఆ స్ట్రక్చర్స్ అన్ని నేను టేబుల్ వైజ్ ఇచ్చాను. సో మీకు ఇక్కడ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గర బుక్స్ ఉన్నట్టయితే బుక్ రిఫర్ చేస్తూ చక్కగా వీడియో వినండి, మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. మరి చూడండి, మన బుక్ లో పేజ్ నెంబర్ 43లో సామాన్య వర్తమానకాల్, ఏంటిది సామాన్య వర్తమానకాల్ అని చెప్పేసి టైటిల్ మీరు చూడొచ్చు. దీనిలో ఈ పాఠంలో మనం సామాన్య వర్తమాన కాలం గురించి నేర్చుకుందాం. సామాన్య వర్తమాన కాలం ప్రతిరోజు లేదా అలవాటుగా జరుగుతున్న పనుల గురించి మరియు అతి కొద్ది సమయంలోనే చేయబోతున్న పనుల గురించి చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అంటే చూడండి, జనరల్ గా అయితే ప్రతిరోజు లేదా అలవాటుగా చేసే పనుల గురించే మనం చెప్తాం. ఓకే, కానీ హిందీ పీపుల్ నార్మల్ గా దీన్ని వెంటనే నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్ లో, ఫ్యూ మినిట్స్ లో చేయబోయే పనుల గురించి కూడా వెంటనే నేను చేస్తాననే ఉద్దేశంలో కూడా ఈ సెంటెన్స్ ని, ఈ టెన్స్ ని యూజ్ చేస్తారనమాట. ఓకేనా, అది ఈ లైన్స్ చెప్తున్నాయి. ఓకే, ప్రతిరోజు లేదా అలవాటుగా చేసే పనులు, అదే విధంగా కొద్దిసేపట్లో చేయబోతున్న పనుల గురించి కూడా మనం ఈ స్ట్రక్చర్ లో చెప్పొచ్చు అనమాట, సామాన్య వర్తమానకాల్లో చెప్పొచ్చు అనమాట. ఉదాహరణ చూడండి, నేను రోజు స్కూల్కి వెళ్తాను. ఇది నేను ప్రతిరోజు చేసే యాక్టివిటీ. ఒక స్టూడెంట్ ప్రతిరోజు చేసే యాక్టివిటీ, తను చెప్తున్నాడు ఏమని, నేను రోజు స్కూల్కి వెళ్తాను అలా. ఓకే, నేను ప్రతిరోజు క్లాసెస్ తీసుకుంటాను, ఇది నా ప్రొఫెషన్. ఓకే, సో అలా మనం చేసే ప్రతి పనులు అనమాట. నేను పుస్తకాలు ఎక్కువగా చదువుతాను. ఇదేంటిది అంటే డ్యూటీ ఏం కాదు, అలవాటు. పుస్తకాలు చదవడం అనేది ఒక అలవాటు. నేను టీ త్రాగుతాను, ఇది అలవాటు. ఇలా అలవాట్లు అలాగే ప్రతిరోజు చేసే పనుల గురించి మనం ఈ సెషన్ లో నేర్చుకోబోతున్నాం. ఓకే, సామాన్య వర్తమాన కాలంలో క్రియాధాతువుకు తాతేతేలను జోడిస్తాము. ఓకే, సామాన్య వర్తమాన కాలంలో అంటే ఈ టెన్స్ లో వచ్చేసరికి క్రియాధాతువు అంటే ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆనా అంటే రావడం కదండి. ఆనా అంటే అర్థం ఏంటి? రావటం, వచ్చుట. ఓకే, వచ్చుట లేదా రావటం. ఓకే, ఈ ఆనాలో నా తీసేస్తే, నా ఏదైతే ఉందో ఈ నాన్ రిమూవ్ చేస్తే ఉండే ఈ రూపాన్ని ఏమంటాం మనం? క్రియాధాతు అంటాం అనమాట. అంటే ఆ అనేది క్రియాధాతు. అలాగే జానా అంటే అర్థం ఏంటండి మీకు తెలుసు. జానా అంటే వెళ్ళటం. ఈ వెళ్ళటంలో ఈ నా తీసేస్తే ఏముంది? జా అనేది ఏంటంటే క్రియాధాతు అన్నమాట. ఓకేనా, ఈ క్రియాధాతుకి ఏం యాడ్ చేయాలంట చూడండి. తా గాని, తే గాని, అలాగే తీ గాని యాడ్ చేయాలంట. ఈ తాతేతీల గురించి ఆల్రెడీ మనం, అంటే తాతేతీల గురించి ఇవి దేంతో ఎండ్ అవుతున్నాయండి అంటే ఆ అనే సౌండ్ తో ఎండ్ అవుతుంది తా అనేది. ఓకే, ఇది ఏ అనే సౌండ్ తో ఎండ్ అవుతుంది, ఇది ఈ అనే సౌండ్ తో ఎండ్ అవుతుంది. అంతే కదా. తా అనేది ఆ అనే సౌండ్ తో ఎండ్ అవుతుంది, తే అనేది ఏ అనే సౌండ్ తో ఎండ్ అవుతుంది, తీ అనేది ఈ అనే సౌండ్ తో ఎండ్ అవుతుంది. అంటే ఆ ఏ ఈ నియం బేస్ చేసుకుని ఇక్కడ తాతేతలను మనం ప్లేస్ చేస్తాం. మీకు ఆల్రెడీ ఆ ఏ ఈ నియం సంబంధించిన వీడియో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ లో ఆల్రెడీ నేను చేయడం జరిగింది. ఒకవేళ మీరు చూడకపోతే ఈ సిరీస్ లో ఉన్న ఆ ఏ ఈ నియం సంబంధించిన వీడియో చూడండి. ఓకే, ఈ సిరీస్ అంతా కూడా ఒక ఆర్డర్ లో వస్తున్నాయి అన్నమాట, వీడియోస్ అన్ని కూడా. ఓకే, అంటే అక్షరాల దగ్గర నుంచి కూడా, హిందీ అక్షరాలు నేర్చుకోవడం దగ్గర నుంచి కంప్లీట్ గా అక్షరాలు చదవడం, రాయడం దగ్గర నుంచి మనం మొదలు పెట్టాం.
మొదలుపెట్టి ఇప్పటికి 42 పేజెస్ మన బుక్‌లో ఉన్న మన స్పోకెన్ హిందీ బుక్‌లో ఉన్న నియర్లీ ఒక 42 పేజెస్ మనం కవర్ చేసాం. ఇది 43rd పేజ్ అన్నమాట. కాబట్టి మీకు ఆ వీడియోస్ అన్ని సీక్వెన్స్‌గా చూస్తూ వచ్చినట్టయితే మాత్రం ఈ వీడియో బాగా అర్థమవుతుంది మీకు. ఓకే. ఈ లెసన్ బాగా అర్థమవుతుంది మీకు. చూడండి తాతేతి ఆయనియం బేస్ చేసుకొని ఉంటుందది. ఓకే. వీటితో పాటు ఇంకేం జోడిస్తామంటే చూడండి హూ, హో, హై వీటినేమంటాం మనం? వర్తమానకాలిక సహాయక క్రియలు అని చెప్పుకున్నాం మనం. అంటే ఉన్నాను, నేను ఉన్నాను, ఓకే, నువ్వు ఉన్నావు, అతడు ఉన్నాడు, ఆమె ఉన్నది అని చెప్పడానికి ఈ హూ, హో, హైల గురించి చెప్పుకున్నాం కదా మనం. ఓకే. సో క్రియాధాతువుకి తాతేతీలు అలాగే హూ, హో, హైలు యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే మనం ప్రెజెంట్ ఒక పని ప్రతిరోజు చేస్తాము లేదా అలవాటుగా చేస్తాము అనే అర్థాన్ని మనం తీసుకురావచ్చు అనమాట. ఓకే. చూడండి ఆయనియం బేస్ చేసుకుని కర్త పుంలింగ ఏకవచనం అయితే అంటే పురుషుడు ఒక్కడి గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ఓకే తా యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పురుషుణ్ణి ఒక్కడిని నా గురించి నేను మాట్లాడుకుంటున్నాను. ఓకే. నా గురించి నేను మాట్లాడుకున్నప్పుడు నేను ఉదయాన్నే 5 గంటలకి లేస్తాను అంటే లేవడాన్ని ఏమంటాం మనం? ఉట్నా అంటాం. ఉట్నా అంటే లేవడం కదండి. ఉట్నా అంటే లేవడం. సో ఈ ఉట్నాలో ఉన్న నాని తీసేయండి. తీసేస్తే ఏముంది ఇక్కడ? ఉట్ ఉంది కదా. ఈ ఉట్ కి ఇక్కడ నేను పురుషుని మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ ఏం యాడ్ చేయమని ఏం యాడ్ చేయాలంటే క్రియకు తా యాడ్ చేయాలంట. ఓకే. ఉట్తా హూ హూ అంటే అర్థం ఏంటంటే ఉట్తా హూ మే ఉట్తా హూ నేను లేస్తాను, నేను లేస్తాను. ఓకే. మే 5 బజే ఉఠతా హూ మే 5 బజే ఉఠతా హూ నేను 5 గంటలకి లేస్తాను. మే 6 బజే ఉఠతా హూ నేను 6 గంటలకి లేస్తాను. ఇలా తా అనేది యాడ్ చేస్తూ చెప్తున్నాను. నేను పురుషుని కాబట్టి తా అని యాడ్ చేస్తున్నాను. మే బ్రష్ కర్తా హూ నేను బ్రష్ చేస్తాను. మే బ్రష్ కర్తా హూ నేను బ్రష్ చేస్తాను. ఓకే. మే నాష్తా ఖాతా హూ నేను టిఫిన్ తింటాను. ఓకే. మే క్లాస్ లేతా హూ నేను క్లాస్ తీసుకుంటాను. మే ఆన్లైన్ క్లాస్ లేతా హూ నేను ఆన్లైన్ క్లాస్ తీసుకుంటాను. అర్థమైందా మీకు? సో 5:30 బజే మే ఆన్లైన్ క్లాస్ లేతా హూ. 5:30 బజే కో మే ఆన్లైన్ క్లాస్ లేతా హూ అంటే ఆన్లైన్ క్లాస్ తీసుకుంటాను. ఇలా మనం ఏదైనా కూడా నేను పురుషుణ్ణి కాబట్టి తా అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సార్ మరి నేను స్త్రీని నేనెలా చెప్పాలి అని ఎవరైనా మీరు లేడీస్ అడిగినట్టయితే మీరు తీ అనేది యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. నేనైతే తా యాడ్ చేసుకుంటూ వెళ్తాను ప్రతి వర్బ్‌కి కూడా. ఉట్తా ఓకే. బ్రష్ కర్తా ఓకే. బ్రష్ కర్తా హూ. నాష్తా ఖాతా హూ ఖాతా ఓకే. అలాగే చాయ్ పీతా హూ తా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అర్థమైందా? ఒకవేళ మీరు ఒక లేడీ మీరు చెప్పాలనుకోండి మీరు ఎలా చెప్తారంటే చూడండి ఉట్టీ హూ బ్రష్ కర్తీ హూ నాష్తా ఖాతీ హూ టిఫిన్ చేస్తాను. చాయ్ పీతీ హూ అంటే టీ త్రాగుతాను. ఇలా మీరు చక్కగా మీ గురించి మీరు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మీరు ఏం చేస్తారనేది చెప్పాలనుకున్నప్పుడు మీరు లేడీ అయితే టీ యాడ్ చేయండి. జంట అయితే తా యాడ్ చేయండి. అర్థమైందా? మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో అతను పురుషుడు అనుకోండి తా యాడ్ చేయండి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆమె స్త్రీ అనుకోండి టీ యాడ్ చేయండి. క్లియర్ కదా మీకు? మన గురించి మనం చెప్పుకున్నప్పుడు మనం పురుషుడైతే తా అని చెప్పుకుంటాం. అలాగే స్త్రీ అయితే తీ అని చెప్పుకుంటాం. అలాగే మనం ఎవరి గురించైనా మాట్లాడుతున్నాం అనుకోండి అతను పురుషుడైతే తా అని యాడ్ చేస్తాం. స్త్రీ అయితే తీ అని యాడ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు నేను రామ్ అనే పర్సన్ గురించి చెప్తున్నాను. రామ్ ఏం చేస్తాడు రోజంతా అని మీరు నన్ను అడిగారు అనమాట. రామ్ అనే పర్సన్ మీకు నాకు తెలుసు. ఓకే. ఏం చేస్తాడు అతను జనరల్ గా అని అడిగితే నేను చెప్తాను. వహ్ హర్ దిన్ 4 బజే ఉఠతా హై అంటే అతను ప్రతిరోజు 4 గంటలకి లేస్తాడు. బ్రష్ కర్తా హై బ్రష్ చేస్తాడు. దాంత్ మాంజతా హై పళ్ళు తోముతాడు. దాన్నే సింపుల్ గా బ్రష్ కర్తా హై అని చెప్పండి ఇబ్బంది ఏమీ లేదు. ఓకే. బ్రష్ కర్తా హై బ్రష్ చేస్తాడు. ఓకే. నాష్తా ఖాతా హై టిఫిన్ చేస్తాడు. చాయ్ పీతా హై టీ త్రాగుతాడు. ఓకే. ఆఫీస్ జాతా హై ఆఫీస్‌కి వెళ్తాడు. ఓకే. సో ఇలా అతను ఏం చేస్తాడో చెప్తున్నప్పుడు రామ్ అనే పర్సన్ ఒక పురుషుడి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ తా యాడ్ చేశానన్నమాట. అర్థమైందా మీకు? అదే మీరు నన్ను సీత అనే ఒక ఆమె గురించి సీత ఏం చేస్తుందని అడిగారనమాట. ఓకే. సీత ఏం చేస్తుంది రోజు అని అడిగారు. సీత గురించి చెప్పాలనుకున్నప్పుడు ఉట్టీ హై 4 బజే ఉట్తీ హై ఆమె 4 గంటలకి లేస్తుంది. ఓకే. దాంత్ మాంజ్‌తీ హై అంటే బ్రష్ చేస్తుంది. ఇక్కడ తీ అని యాడ్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? దాంత్ మాంజ్‌తీ హై బ్రష్ చేస్తది. అలాగే నాష్తా ఖాతీ హై టిఫిన్ చేస్తది. చాయ్ పీతీ హై
టీ త్రాగుద్ది. అర్థమైందా మీకు? సో, ఇలా టీ అనేది యాడ్ చేస్తారు. మీరు రామ్ గురించి, సీత గురించి చెప్తున్నాం కాబట్టి చివరిలో హై వచ్చింది. పీతీ హై, పీతా హై, హై యూజ్ చేస్తున్నాం. ఓకే. వహ్ వచ్చినప్పుడు ఏం రావాలి? హై రావాలి కదా చివరిలో. వహ్‌తో పాటు మనం డే 1 నుంచి మీరు ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్‌గా తెలుసిది. ఓకే. సో, వహ్ చాయ్ పీతా హై, అతను టీ త్రాగుతాడు. వహ్ చాయ్ పీతీ హై, ఆమె టీ త్రాగుతుంది. ఇలా మనం చెప్పొచ్చనమాట. క్లియర్ కదండీ? ఓకే. నెక్స్ట్ మరి ఇక్కడ మీకు టే ఎప్పుడు యూజ్ చేయాలి అని అడిగినట్టయితే, టే ఎప్పుడు యూజ్ చేయాలనుకున్నప్పుడు నియం బేస్ చేసుకొని మనం తే ఎప్పుడు యూజ్ చేస్తామండి? ఎవరైనా ఎక్కువ మంది పురుషుడి గురించి మనం మాట్లాడుతున్నా, లేదా ఒకే పురుషుడు ఆయనకి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నా, ఓకే. లేదా స్త్రీ, పురుషుల కాంబినేషన్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దాంట్లో స్త్రీలున్నారు, పురుషులున్నారు, అందరూ ఉన్నారు. సో, అలా మాట్లాడుతున్నా మనం తే అనేది యూజ్ చేస్తాం అన్నమాట. తే యూజ్ చేస్తాం. తా, తే, తి. తాతేతి. క్లియరా? తా, తే, తి. ఓకే. ఇప్పుడు మనం ఈ తాతేతీలు ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం అనేది మనం నేర్చుకోబోతున్నాం. చూడండి. వాక్యం చివరిలో వర్తమానకాలిక సహాయ క్రియలు అయిన హూ, హో, హై, హైలు జోడించాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా హూ, హో, హై, హైలు జోడించాలి. ఈ హూ, హో, హై, హైలు ఎప్పుడొస్తాయని చెప్పుకున్నాం మనం? మే వచ్చినప్పుడు హూ వస్తుందని చెప్పుకున్నాం. తుమ్ వచ్చినప్పుడు హో వస్తుందని చెప్పుకున్నాం. వహ్ వచ్చినప్పుడు హై వస్తుందని చెప్పుకున్నాం. ఓకే. ఫ్లోరల్ వచ్చినప్పుడు హై వస్తుందని చెప్పుకున్నాం కదా! సో, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ లెసన్ మీకు అర్థమైనట్టయితే, అంటే గ్రామర్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఓకే. సెంటెన్స్ ఫార్మేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ లెసన్ చూసారా? సర్వనామ और సహాయ క్రియ అని చెప్పి వర్తమాన కాలిక సహాయ క్రియ అని అది ఆ లెసన్ మీకు అర్థమైతే ఇది అదే ఫాలో అవుతుందన్నమాట. ఓకే. అలాగే నకారాత్మక వాక్యాలకు చివర నకారాత్మక వాక్యాలు అంటే ఏంటి? నెగెటివ్ సెంటెన్సెస్. నెగెటివ్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ నెగెటివ్ సెంటెన్సెస్ చివర ఈ హూ, హో, హై, హైలు అనేవి యాడ్ చేయకపోయినా కూడా ఇబ్బంది లేదన్నమాట. ఓకే. అది అవాయిడ్ చేయొచ్చు మనం. ఓకే. సో, అలా అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. నేను టీ త్రాగుతాను అని చెప్పాలనుకోండి. నేను అంటే ఏం చెప్తాం మనం? మై అంటాం. ఓకే. టీ, టీ అంటే ఏంటిది? చాయ్. మై చాయ్. ఇక్కడ నేను జంట్ కాబట్టి ఏమంటాను? పీనా అనే క్రియలో నా తీసేస్తాం. పీనా అనే క్రియలో పీనా అంటే త్రాగుట. దీంట్లో నా తీసేయండి. తీసేసి నేను ఇక్కడ జంట్ కాబట్టి ఏం చెప్తున్నాను? తా యాడ్ చేసుకుంటున్నాను. పీతా. ఓకే. హూ అంటే నేను టీ త్రాగుతాను అని చెప్తున్నాను. నాకు టీ త్రాగే అలవాటు ఉంది. నేను టీ త్రాగుతానని చెప్తున్నాను. ఒకవేళ నేను టీ త్రాగను అని చెప్పాలనుకోండి ఎలా చెప్తాం? నేను చాయ్, టీ ఓకే. నహి యాడ్ చేస్తాం. అంటే ఏదైతే వర్బ్ ఉందో వర్బ్‌కి ముందు నహి యాడ్ చేస్తాం. నహి యాడ్ చేస్తే అర్థం వస్తుంది? పని చెయ్యము అనే అర్థాన్ని మనం తీసుకొస్తాం కదా! సో, నహి యాడ్ చేసిన తర్వాత పీత అంటానన్నమాట. అంటే ఇక్కడ హూ అనేది అవాయిడ్ చేస్తున్నాం. యాడ్ చేసినా ఇబ్బంది ఏమీ లేదు. ఓకే. అవాయిడ్ చేయొచ్చనమాట. మై చాయ్ నహీ పీతా అంటే అర్థం ఏంటి? నేను టీ త్రాగను. క్లియరా మీకు? సో, అలా. అదే మీరు లేడీ అయితే మీరేమంటారు? మై చాయ్ నహీ పీతీ అని చెప్తారు. వాళ్ళు టీ త్రాగరు అని చెప్పాలనుకున్నప్పుడు వే చాయ్ నహీ పీతే అంటారు. వే చాయ్ నహీ పీతే. సో, ఇలా మనం చెప్పొచ్చు. ఓకే. ఈ క్రింది పట్టికలో జానా అనే క్రియ తీసుకొని వర్తమాన కాలంలో ఎలా వాక్యాలు నిర్మిస్తారో చూద్దాం. మీకు అర్థమైన తర్వాత మీరు వేరే క్రియలతో వాక్యాలు నిర్మించడానికి ప్రయత్నించండి. ఓకే. ఇప్పుడు కంప్లీట్‌గా మీకు ఒక టేబుల్ ఇచ్చాను. పేజ్ నంబర్ 43లో ఈ టేబుల్ మీరు చూస్తూ వెళ్ళినట్టయితే చూడండి. నేను వెళతాను అని చెప్పాలనుకున్నప్పుడు నేను వెళతాను. నేను ప్రతిరోజు వెళ్తాను ఎక్కడికో సంథింగ్ కాలేజ్‌కో, స్కూల్‌కో లేకపోతే ఆఫీస్‌కో నేను ప్రతిరోజు వెళ్తానని చెప్పాలనుకున్నప్పుడు నేను ఓకే. హర్ దిన్ ప్రతిరోజు జాతా హూ వెళతాను. మై స్కూల్ జాతా హూ నేను స్కూల్‌కి వెళ్తాను. మై కాలేజ్ జాతా హూ నేను కాలేజ్‌కి వెళ్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను అని చెప్పే పర్సన్ పురుషుడు అన్నట్టుగా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసారా అక్కడ పిక్ ఇచ్చాం. నేను అంటే అక్కడ పురుషుడు అనే అర్థం వచ్చే విధంగా ఒక అబ్బాయి పిక్ ఇచ్చాము అక్కడ. ఓకే. సో, అంటే ఇక్కడ పురుషుడు చెప్తున్నాడు. అందు గురించి జాత అనేది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అర్థమైందా మీకు? అంతే. తర్వాత నేను కాలేజ్‌కి వెళ్తాను. నేను స్కూల్‌కి వెళ్తాను. నేను ఆఫీస్‌కి వెళ్తాను. మీరు ఏం చెప్పాలా? మీరు పురుషుడైతే గనుక ఏం చెప్తారు? मैं ऑफिस जाता हूँ, मैं कॉलेज जाता हूँ, मैं स्कूल जाता हूँ, मैं जिम जाता हूँ, ఓకే. मैं बाहर जाता हूँ నేను బయటికెళ్తాను. ఇలా మీరు ఎక్కడికైతే మీరు వెళ్తారో ఆ ప్లేస్ అక్కడ లొకేషన్ ప్లేస్ చేస్తారన్నమాట. ఓకే. అలాగే చూడండి. నువ్వు అని మీరు ఎవరినైతే సంబోధిస్తున్నారో ఆ పర్సన్ పురుషుడు అనుకోండి. అక్కడ మాత్రం ఒక్కడైనా కూడా తే యాడ్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. తుమ్ జాతే హో, తుమ్ స్కూల్ జాతే హో నువ్వు స్కూల్‌కి వెళ్తావు. తుమ్ కాలేజ్ జాతే హో నువ్వు కాలేజ్‌కి వెళ్తావు. అర్థమైందా? తుమ్ జిమ్ జాతే హో నువ్వు
జిమ్కి వెళ్తావు. ఇలా ప్రతిరోజు చేసే యాక్టివిటీస్ ఏవైతున్నాయో, ప్రతిరోజు లేదా అలవాటుగా చేసే యాక్టివిటీస్ ఏవైతున్నాయో వాటికి తుమ్ వచ్చినప్పుడు అవతల పక్క పర్సన్ ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ పర్సన్ పురుషుడైతే కనుక తే యాడ్ చేయాల్సి ఉంటుంది. క్లియరా? కొంచెం ఓపికగా వినండి. సో హిందీ చాలా చాలా సులువు. కాకపోతే కొంత ఏ భాష నేర్చుకోవాలనుకున్నా కూడా స్టార్టింగ్ లో కొంత ఓపికగా వినాల్సి ఉంటుంది అనమాట, నేర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనం మాట్లాడితే ఎటువంటి తప్పులు లేకుండా చక్కగా మాట్లాడగలుగుతాం అనమాట. ఓకే, తుమ్ జాతే హో అంటే నువ్వు వెళతావు. మీరు ఇక్కడ ఒక విషయం గమనించవచ్చు, మన ఎదురుగా వ్యక్తి పురుషుడు ఒక్కడు అయినా కూడా తా కాకుండా తేని జోడించాము. తుమ్ అనే కర్త వచ్చినప్పుడు మాత్రమే ఆయనీయం పాఠంలో చెప్పుకున్న నియమాలకు విరుద్ధంగా వెళతాము. అంతే కదా మరి. మనం ఏమనుకున్నాం, మనం ఎవరైనా ఒక్క పురుషుడి గురించి మాట్లాడేటప్పుడు ఆకారాంత శబ్దాన్ని యాడ్ చేయాలనుకున్నాం. కానీ ఇక్కడ ఏమొస్తుంది, తే వచ్చింది అంటే ఏకారాంత శబ్దం వస్తుంది. ఓకే, సో అంటే ఆయే నియంకి మనం విరుద్ధంగా ఈ ఒక్క విషయంలో మాత్రం వెళ్తాం, తుమ్ విషయంలో మాత్రం వెళ్తాం అనమాట. తుమ్ అనేది పురుషుడైతే, అవతల పక్క పర్సన్ పురుషుడైతే అప్పుడు మాత్రమే ఆ అని కాకుండా ఏ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే జాతే తే ఏ ఏకారాంత శబ్దాన్ని ఉపయోగిస్తున్నాం. అర్థమైందా మీకు? క్లియర్ ఇంతవరకు. నెక్స్ట్ తూ అంటే చూడండి, ఇక్కడ తూ అంటే నువ్వు అని అర్థం కదా. అంటే ఎదుటి వ్యక్తిని మనం ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాం, తూ అని మాట్లాడుతున్నాం, నువ్వు అని మాట్లాడుతున్నాం. ఇలా మాట్లాడేటప్పుడు ఎదురుగా ఉన్న మనిషి పురుషుడైతే జాతా అని చెప్తాం అనమాట. తూ ఓకే, కాలేజ్ జాతా హై, ఇక్కడ హై యూజ్ చేస్తాం. ఇంతకు ముందు చూసారా, తుమ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, చివరిలో వర్తమానకాలిక సహాయ క్రియ హో వస్తుంది, మనకు తెలుసు అది. ఓకే, తుమ్ జాతే హో అంటాం. అదే ఇక్కడ చూసినట్టయితే తూ జాతా హై అని చెప్తాం అనమాట. క్లియరా? చూడండి నెక్స్ట్, అతడు వెళతాడు, వహ్ జాతా హై అంటే అతడు వెళతాడు, వహ్ అతడు, జాతా హై వెళతాడు. ఇక్కడ పురుషుడు అనుకుంటున్నాం కాబట్టి వహ్ జాతా హై అతను వెళతాడు, జాతా హై అతను వెళతాడు. ఇతను వెళతాడు అంటే యహ్ జాతా హై ఇతను వెళతాడు, వహ్ జాతా హై అతను వెళతాడు, యహ్ జాతా హై ఇతను వెళతాడు. అర్థమైందా? రామ్ జాతా హై రామ్ వెళతాడు. ఓకే, వే జాతే హై, ఇంతకు ముందు చూడండి అతడు, ఇతడు, రామ్ ఇవన్నీ కూడా ఒక్క పర్సన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి తా యాడ్ చేయడం జరిగింది, వర్బ్ కి తా యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే వారు అంటున్నాం మనం. ఓకే, వారు అంటే ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతున్నాం. వారు అని ఎప్పుడు మాట్లాడతాం మనం, ఎక్కువ మంది గురించి మాట్లాడతాం కదా. అలా వారు అని మాట్లాడేటప్పుడు జాతే, ఇక్కడ చూసారా తే యూజ్ చేస్తున్నాం, తా కాకుండా తే యూజ్ చేస్తున్నాం. అలాగే సహాయక్రియ కూడా డాట్ అని హై పెడుతున్నాం. డాట్ అని హై పెట్టడం వల్ల అర్థం వస్తుంది, ఉన్నారు అనే అర్థం వస్తుంది కదా, ఉన్నామని అర్థం వస్తుంది కదా. సో అలా వాళ్ళు వెళతారు అని చెప్పాలనుకున్నప్పుడు వే వాళ్ళు, జాతే హై అంటాం అనమాట. వే జాతే హై అంటే వాళ్ళు వెళ్తారు. క్లియరా? ఓకే, సో పుల్లింగానికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. నెక్స్ట్ సెషన్ లో స్త్రీలింగానికి సంబంధించిన కాన్సెప్ట్ చూసేద్దాం. 44th పేజ్ కూడా వచ్చేసాం ఇప్పుడు. చూడండి 44th పేజ్ లో వీళ్ళు వెళతారు అని చెప్పాలనుకున్నప్పుడు ఏ జాతే హై వీళ్ళు వెళతారు, ఏ జాతే హై వీళ్ళు వెళతారు. అలాగే చూడండి మేము వెళతాము, హమ్ జాతే హై మేము వెళతాం, హమ్ హర్ దిన్ కాలేజ్ జాతే హై మేము ప్రతిరోజు స్కూల్కి వెళతాం. ఓకే, హమ్ హర్ దిన్ దఫ్తర్ జాతే హై మేము ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాం. ఇలా మేం వెళతాము లేదా మనం వెళతాము అని చెప్పాలనుకున్నప్పుడు జాతే యూజ్ చేస్తాం. అలాగే తర్వాత చూడండి ఆప్ తమరు, ఎదుటి వ్యక్తి ఒక్క పర్సన్ అయినా కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం. తమరు వెళతారు అని చెప్పేటప్పుడు ఆప్ జాతే హై అని చెప్తాం అనమాట. ఆప్ జాతే హై తమరు వెళ్తారు. అర్థమైందా మీకు? సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఏదైతే జానా అనే వర్బ్ చూసారా, జానాలో జా నా తీసేసి జా అని యూజ్ చేసాం కదా మనం ఈ ఎగ్జాంపుల్ చెప్పుకునే ప్రాసెస్ లో. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఈ జా ప్లేస్ లో ఏవైనా వర్బ్స్ మీరు ట్రై చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వస్తాను అని చెప్పాలి, నేను వస్తాను, నువ్వు వస్తావు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అని చెప్పినప్పుడు ఏం చేస్తారు, ఈ జా ప్లేస్ లో ఆ పెడతారనమాట. అర్థమైందా? ఓకే, మై ఆతా హూ, తుమ్ ఆతే హో, వహ్ ఆతా హై. ఓకే, అలాగే వే ఆతే హై. ఇలా జా ప్లేస్ లో ఆ వస్తుంది అనమాట. ఓకే, అలాగే ఒకవేళ మీరు ఖేల్నా ఆడడం అనే వర్బ్ తీసుకున్నారనుకోండి, ఖేల్. మై ఖేల్తా హూ, మై క్రికెట్ ఖేల్తా హూ నేను క్రికెట్ ఆడతాను. తుమ్ క్రికెట్ ఖేల్తే హో నువ్వు క్రికెట్ ఆడతావు. వహ్ క్రికెట్ ఖేల్తా హై అతను క్రికెట్ ఆడతాడు. వే క్రికెట్ ఖేల్తే హై వాళ్ళు క్రికెట్ ఆడతారు. హమ్ క్రికెట్ ఖేల్తే హై మేము క్రికెట్ ఆడతాం. అర్థమైందా? ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. ఒకవేళ మీరు
నెగెటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలనుకోండి చాలా చాలా సింపుల్ అన్నమాట. ఏం చేయాలి? నహి యాడ్ చేయండి. ఆటోమేటిక్‌గా నెగెటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఏ నహి జాతే హై వీళ్ళు వెళ్ళరు. హమ్ నహి జాతే హై మేము వెళ్ళము. ఆప్ నహి జాతే హై తమరు వెళ్ళరు. ఇలా నహి యాడ్ చేస్తే చాలన్నమాట. ఎప్పుడైతే నహి వచ్చిందో ఈ వర్తమానకాలిక సహాయక క్రియలుని తీసేసినా కూడా ఇబ్బందేమీ లేదనమాట. ఏ నహి జాతే అని చెప్పొచ్చు. వే నహి జాతే వాళ్ళు వెళ్ళరు. ఏ నహి జాతే వీళ్ళు వెళ్ళరు. హమ్ నహి జాతే మేం వెళ్ళం. హమ్ నహి ఆతే మేము రాము. హమ్ నహి ఖేల్తే మేము ఆడము. ఇలా చెప్పొచ్చు. ఓకే. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను నేను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను మరొకసారి ఇదే కాన్సెప్ట్ మీద వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను. పేజ్ నెంబర్ 43 అలాగే 44లో కొంత పార్ట్ మనం కవర్ చేసాం అనమాట. ఓకే. సో ఇలా మన స్పోకెన్ హిందీ బుక్ ఇలాగే ఉంటుందన్నమాట. కంప్లీట్ గా చూసారా ప్రతి పదానికి కూడా తెలుగులో హిందీ పదానికి తెలుగులో ప్రొనౌన్సియేషన్ ఇవ్వడం జరిగింది. చక్కగా మీనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ బుక్ అనేది అవైలబుల్ గా ఉంటుందన్నమాట. సో బుక్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే మాత్రం తప్పనిసరిగా పైన నెంబర్స్ కి మీరు కాల్ చేసి చక్కగా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. ఇండియాలో ఎక్కడికైనా కూడా బై పోస్ట్ మేము పంపించగలుగుతాం. అలాగే ఆల్ ఓవర్ ద వరల్డ్ మీరు ఎక్కడున్నా కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లో కూడా ఈ బుక్ అవైలబుల్ గా ఉంది. పీడిఎఫ్ ఫార్మాట్ మేము షేర్ చేస్తే దాన్ని మీరు చక్కగా మీరు ప్రింట్అవుట్స్ తీసుకుని కూడా మీరు రిఫర్ చేసుకోవచ్చు. అలాగే ప్రింటెడ్ మెటీరియల్ అవైలబుల్ గా ఉంది. ఓకే. సో బుక్ ఆర్డర్ ఇవ్వడానికి అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో మేము మీకు డైరెక్ట్ గా ప్రతిరోజు ఒక 1 అవర్ క్లాస్ తీసుకుంటాం. తీసుకోవడంతో పాటు మరొక 1 అవర్ మీకు టైం ఉంటే మీతో ప్రాక్టీస్ కూడా చేస్తాం వారల్గా. అలా ఒక 2 మంత్స్ మీకు సెంటెన్స్ ఫార్మేషన్ నేర్పించి థర్డ్ మంత్ కంప్లీట్ గా మీకు మాట్లాడడం నేర్పిస్తాం. అంటే మీతో మాట్లాడిస్తాం కంప్లీట్ గా. ఓకే. సో అలా ఇప్పటికే కొన్ని వేల మందికి ట్రైన్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది. ఓకే. 3 మంత్స్ కోర్స్ అవైలబుల్ గా ఉంది ఆన్లైన్‌లో. మీరు ఎక్కడికి రానవసరం లేదు. మీ ఇంటి దగ్గర నుంచి చక్కగా మీరు అటెండ్ అవ్వచ్చు. అలాగే మరిన్ని వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకున్నట్లయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్.